వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డే 2 అండ్ ఈరోజు ఏం జరుగుతుందో నేను మీకు చెప్తాను. అండ్ ఈరోజు వీడియోలో మా కన్నయ్య గారు కూడా కనిపిస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ ఏం ఫెస్టివల్ జరుగుతుంది అనే ఎన్ని డేస్ జరుగుతుంది అండ్ టోటల్ డీటెయిల్స్ అంతా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మీకు ఎట్లా బొడ్రాయి అనేసి మీకు అంటే ఎలా చెప్పాలి అని అంటే గ్రామ దేవతలు ప్రతిష్టాపిస్తారు కదా. అండ్ మన ఊర్లో విలేజెస్లో ఎక్కువ ఉండే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ గ్రామ దేవతలని ముత్యాలమ్మని ఇలా కొంచెం తెలిసి ఉండదు కాబట్టి వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఆ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట ఈ 5 days. మేము ఇప్పుడు ఇక్కడ ఉంటున్న ఇంట్లో ఇక్కడికి వచ్చి 6.5 years అవుతుంది. ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు మాది 4th house అనుకుంటాను. మాది లాస్ట్కి ఇక్కడ ఒకటి ఉండేది అండ్ అట్ లాస్ట్లో ఒక 3 houses ఉండేవి. అండ్ ఇప్పుడు టోటల్గా ఒక 60 houses వరకు అయ్యాయి. సో ఇయర్ అమ్మవారిని అండ్ బొడ్రాయి స్వామిని ప్రతిష్టాపిద్దామనేసి ఇయర్ స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 5 days ప్రోగ్రామ్ అనమాట. నేను వచ్చేసి బోల ముద్దలు అండ్ తోరణాలు కట్టడం అయిపోయాయి నిన్న యాగశాలలో. అండ్ విగ్రహాలకి మనము పంచామృతాలతో అభిషేకాలు అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. అండ్ పంతులు గారు వచ్చాక పూజ అయిపోయింది. పూజ చేసిన తర్వాతకి అందరి ఇంటికి ఒక్కొక్కరింటికి వచ్చి దిష్టి తీస్తారు. ఆ దిష్టికి కావాల్సిన లిస్ట్ కూడా ఇచ్చారు. సో అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అక్కడికి వెళ్ళేసి తినేసి వచ్చాము. ఇప్పుడు వెళ్ళాలన్నమాట మళ్ళీ. ఒకరి ఏరియాలో ఏమంటారో తెలియదు, మేమైతే బొడ్రాయి అనేసి అంటారు. ఈ ఫెస్టివల్కి మాత్రం ఆడపడుచులు అందరూ రావాలి ఇక్కడికి. వచ్చే వాళ్ళందరూ రేపటి నుంచి వస్తారు. మా అక్క చెల్లెళ్ళు అండ్ మా అత్త వాళ్ళందరూ రేపు సాటర్డే రోజు వస్తారు. అండ్ సండే రోజు వచ్చేసి ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కానీ బయట వాళ్ళ ఇంట్లోకి రావడం మాత్రం అసలుకే కుదరదు. అండ్ మండే రోజు బోనాలు లాస్ట్, ఇంకా ఆ రోజుతో అయిపోయింది 5 days. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో సింగిల్ హౌస్ లానే ఉండేదన్నమాట. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ మొత్తము. మా ఇల్లు మొత్తం సెంటర్లో ఉంది, చాలా హౌసెస్ ఉన్నాయన్నమాట చుట్టూరా. చూపిస్తాను మా ఇల్లు ఇప్పుడు ఎక్కడ ఉందో అనేసి. సో మీరు చూడండి, లైన్లో ఉండండి. చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్. ఇంతకుముందు అయితే అసలు ఇక్కడ ఎవరూ లేరు, ఓన్లీ సింగిల్ హౌస్ లాగా ఉండేది. మా నాన్నమ్మ వాళ్ళందరూ భయపడే వాళ్ళు అనమాట, ఒక్కరే ఎలా ఉంటారు ఇటు సైడు అనేసి. బట్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఎన్ని హౌసెస్ అండ్ అప్స్టైల్స్ కూడా ఉన్నాయి పక్కనే. సార్ కదా ఇదంతా మా ఇంటి పక్కన, ఇదంతా లాస్ట్లో మా ఇంటి ముందర మొత్తం ఇలా ఒక 60 houses వరకు అయ్యాయి. ఈ టైం అంటే ఇది ఒక్కరోజే, రేపు అందరు ఇంకొచ్చేస్తారు. 3 days రెస్ట్ ఉండదు, గ్యాప్ ఉండదు. అయిపోయినా ఇక్కడ నుంచి ఇంకా యాగశాలకు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్ జరుగుతున్నాయో చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. డేటు ఈరోజు విగ్రహాలకి అభిషేకం చేయించాలి. అండ్ నిన్న వచ్చేసి తోరణాలు కట్టడము అవన్నీ అయిపోయినాయి ఫస్ట్ డే. సో సెకండ్ డే కాబట్టి అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో నేను చూపిస్తాను. వచ్చేసారంట, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో వెళ్తున్నాము. ఇక్కడికి రాగానే మా వెంచర్లో ఉండే ఆంటీ వాళ్ళందరూ కలిసి ఈ కుండలకి పసుపు కుంకుమ పెడుతున్నారు. కొంతమంది వచ్చేసి కంకణాలు కడుతున్నారు. అండ్ నేను కూడా అందులోనే జాయిన్ అయ్యాను. ఈరోజు పూజారు రావడం లేట్గా వచ్చారు, 10 o'clock వచ్చారు మార్నింగ్. సో లేట్గా స్టార్ట్ అయింది. వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు, మా పనిలో మేము ఉన్నాం ఇక్కడ. అండ్ కొబ్బరికాయలకి గుమ్మడికాయలకి కూడా పసుపు కుంకుమ పెట్టాలి. అండ్ నేనైతే పసుపు కుంకుమ పెట్టిన కుండలకి కంకణాలు కడుతున్నాను. అండ్ ఫస్ట్ టైం ఇలా చేయడం అనమాట. ఏమేమి జరుగుతుందో అనేసి నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండి అన్ని దగ్గరుండి చూస్తున్నాను. 4-5 years ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ట చేసినప్పుడు వెళ్ళాను. బట్ అక్కడ ఏమేమి జరిగాయో నాకు అంతగా గుర్తులేవు. ఇక్కడికి వచ్చి అందరితో పాటు కలిసి ఇవన్నీ పనులు చేస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే ఇవన్నీ మనము ఇక్కడ ఉండి దగ్గరుండి చూసి పనులు చేస్తూ ఉంటేనే కదా మనకి తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు అనేసి. అలాగే నాకు ఇక్కడ ఒక కొత్త ఫ్రెండ్ కూడా దొరికింది. తనతో నాకు చాలా అంటే చాలా టైం పాస్ అయింది. ఇట్లాంటి పిల్లలు కూడా ఉంటారా అనేసి తనని కలిసినాకనే నాకు అర్థమైంది. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు ఇంత యాక్టివ్గా ఉంటారనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. తనతోనే నాకు ఈ 5 days అంటే చాలా టైం స్పెండ్ అయింది. సో తను వెళ్ళిపోయేటప్పుడు కూడా నాకు చాలా ఏడుపు వచ్చింది అనమాట. కొత్త ఫ్రెండ్ని చూపిస్తాను, మీరు కూడా చూడండి. కొత్త ఫ్రెండ్ వర్షిని
మేమిద్దరం ఎలా ఫ్రెండ్స్ అయ్యామంటే అక్కడ ముగ్గులేస్తున్నారు అందరూ. సో, తను పిలిచిందనమాట. తను మార్నింగ్ ముగ్గేసిందంట. "అక్క మనం ముగ్గేద్దాం, కలర్స్ నింపుదాం రా అక్క" అనేసి తీసుకొనెళ్లారు. తను నా పక్కన నిల్చొని ఇంక తను ఒక ముగ్గులేస్తుంది. నేను ఇంకో సైడ్ ఏస్తున్నాను. ఇద్దరం కలిసి ముగ్గులేసాము. అలా ఫ్రెండ్స్ అయ్యాం. మా ఫ్రెండ్‌షిప్ అలా స్టార్ట్ అయింది. తనకి చాలా తెలుసు ఎలా ముగ్గులేయాలి, ఏమేం కలర్స్ నింపాలి అనేసి అన్నీ తనే చెప్తుంది. పిల్ల ఎంత యాక్టివ్‌గా ఉందంటే తన ఏజ్‌లో ఉన్నప్పుడు నాకసలు ముగ్గు పట్టుకోవడం రాదు. అసలు ఒక 4 ఇయర్స్ బ్యాక్ వరకు నాకు ముగ్గు పట్టుకోవడం గూడా రాదు. అలాంటిది తను ముగ్గులేస్తుంది. తనకు కోన్ గూడా పెట్టుకోవడం వచ్చంట. అన్నీ నాకు చెప్తుంది. ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్. ఆ ఏజ్‌లో మనకెలా తెలుస్తుంది చెప్పు? ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి పనులు చేయాలి అనేసి. నాకు చాలా నచ్చింది ఆ పిల్ల. ప్రాపర్ సెట్ మొత్తం అవ్వలేదు. పంతులు వాళ్ళు మార్నింగే వచ్చారు గాబట్టి ఇంకా రెడీ జేస్తున్నారు. ఇంకా ఇదంతా పూర్తయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సినయన్నీ తెచ్చి రెడీగా పెట్టమనేసి అన్నీ చెప్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళున్నారు. అన్నీ రెడీ చేస్తున్నారు. నైటే అన్ని పనులు కంప్లీట్ అవ్వాల్సింది. బట్ నిన్న నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి. ఫ్రెండేసిన ముగ్గు చూపిస్తాను. ఇగో తనేసిన 3 లైన్స్ ఏసి జిలేబీ ఎయ్యాలక్క, ఇలా ముగ్గెయ్యాలి అనేసి తనే చెప్తుంది. ఇద్దరం కలిసి సక్సెస్‌ఫుల్‌గా ముగ్గేయడం మాత్రం కంప్లీట్ చేసినాము. అండ్ ఇక్కడ నుంచి ఇంటికెళ్ళాక మనకి కొంచెం లిస్ట్ ఇచ్చారు. అవన్నీ మనం రెడీగా పెట్టుకుంటే అండ్ పూజారులు, పంతులు గారులు వీళ్ళందరూ వచ్చి మన ఇంటికి, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కలిసి దిష్టి అనేది తీస్తారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 5 డేస్ అని చెప్పాను గదా! ఈ 5 డేస్ లాస్ట్ 1 డే తప్పితే మిగిలిన 4 డేస్ అన్నదానం ఇక్కడే జరుగుతుంది. అండ్ మనకి టైం గూడా ఉండట్లేదు కదా! మనం కుక్ చేసుకొని తినే అంత. యాక్చువల్లీ చెప్పాలంటే తినడానికి గూడా టైం లేదు. అంత బిజీ అయిపోయాము ఈ 5 డేస్. ఈరోజు మొత్తం ప్రోగ్రామ్ వచ్చేసి మార్నింగ్ ఇవన్నీ కంప్లీట్ చేశాక యాగశాలలో అండ్ ఇక్కడ నుంచి మన ఇంటికెళ్ళాక మన ఇంటికి మొత్తం దిష్టి తీస్తారు. అదయిపోయిన తర్వాతకి మనం కంపల్సరీ స్నానం అయితే చేయాలంట. స్నానం చేశాకనే మనం ఫుడ్ తినాలి. అండ్ ఫుడ్ తినేసిన తర్వాతకి తినడం అయిపోయినాక హాఫ్ అన్ అవర్‌లో పీటల మీద కూర్చునే దంపతులందరూ వచ్చేయాలి పూజ యాగశాలకి అనేసి చెప్పారు. అండ్ 3 డేస్ వీళ్ళు కూర్చొని పూజ మాత్రం కంప్లీట్ చేయాలి. ఇవంతా కంప్లీట్ అయినాక ఈ ఇంటి ఆడబిడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క బిందె తీసుకొని పుట్టమన్ను తీసుకొని రావాలక్కడికి వెళ్లి. ఆ పుట్టమన్నుతోని విగ్రహాలన్నిటికి అభిషేకం చేస్తారు. పంచామృతాలతోని, పుట్టమన్నుతోని, పుట్టమన్ను తీసుకొని వచ్చాక మనకి కొంచెం సేపు ఒక పూజ చేపిస్తారు. ఆ పూజ అయిపోయిన తర్వాతకి మాత్రమే మన చేత్తో అభిషేకం చేయిస్తారు. ప్రతి ఒక్కరొచ్చి అభిషేకం చేయాలి. మంచిది. ఇదొచ్చేసి క్షేత్రపాలక మండపం. మీ డ్యాడీ గూడా పీటల మీద కూర్చున్నారు. వాళ్ళతో యాగం అయిపోయిన తర్వాతకి ఈ ఇంటి ప్రతి ఒక్క ఆడబిడ్డతో గూడా మనకి యాగం జేపిస్తారు. అండ్ మేము గూడా చేశాము. ఆ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాను. మీరు మాత్రం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. యజుర్వేద ద్వారం దానికి సంబంధించినవి. ఇది బి హోమ్ ఇల్లనే ఇది కూడా హోమం హోమం. అంటారు. హ్మ్. ఇల్లనే హోమం. అవునా? రెడీ మొత్తం సెట్ అయింది. అన్నీ వచ్చేసి దిష్టి తీయడానికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ. అండ్ వాళ్ళందరూ వచ్చి మనకి దిష్టి తీస్తున్నారు. తీసి వాటర్‌తో మన ఇల్లునంతా సంప్రోక్షణ చేసి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ అయినా పోవాలి, ఇంట్లో ఉండకూడదు అనేసి వాళ్ళు చేస్తారంట. నాకైతే ఒక పంతులు గారిని చూడగానే భయమేసింది. కత్తి పట్టుకొని తిరుగుతున్నారు కదా! సడెన్‌గా మీదకొచ్చేసరికి జల్లుమని. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి. అండ్ మా వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.